మా ఇంట్లో మామిడి చెట్టు పూతకు వచ్చిందండి బాగా. ఓకే. దానికి మేము వేప మందు కొట్టచ్చా పురుగు పట్టకుండా? వేప మందు కాదండి, మీకు ఇంట్లో పెరుగు చేయగలిగితే పెరుగును మజ్జిగ మార్చి ఒక 5 రోజులు పులియబెట్టేసి దాన్ని స్ప్రే చేయండి. పెరుగు మజ్జిగలా చేయాలా? పెరుగు మజ్జిగలా చేసి మజ్జిగ బాగా పులవాలండి. బాగా పులవాలి. పుల్లటి వాసన వచ్చినప్పుడు దాన్ని స్ప్రే చేయొచ్చు. దాంట్లో పులవాలంటే మీరు ఒక పచ్చి కొబ్బరి టెంకాయ నీళ్ళు ఉంటాయి కదా, ఏమంటారు? టెంకాయ పచ్చి కొబ్బరి టెంకాయ. పచ్చి టెంకాయ, అది కొబ్బరి టెంకాయ నుంచి నీళ్లను కానీ లేదంటే ఈస్ట్ బేకరీలో దొరికే ఈస్ట్ను కానీ కలిపితే పులుస్తుందండి తొందరగా. అవునండి. పులిసిన మజ్జిగ కొడితే మనకు ఫ్లవర్ అనేది రావడానికి ఎక్కువగా ఉంటుంది. ఫ్లవర్ నుంచి ఫ్రూట్ కన్వర్షన్ కూడా మనకు రిటైన్ చేయగలుగుతుందండి. ఏ టైంలో కొట్టాలి? టైమింగ్స్ ఉండే ఏ టైంలో కొట్టాలంటే? ఇప్పుడు మీకు ఫ్లవరింగ్ స్టేజ్లో ఉందన్నారు కదా, ఇప్పుడు ఫ్లవరింగ్ స్టేజ్లో ఉంది కదా, బాగా బాగా పూత వచ్చిందండి. ఇప్పుడు స్ప్రే చేయండి. అంటే ఏ టైం? మార్నింగ్ ఈవినింగ్ టైంలో చేయండి. ఈవినింగ్ 4 లోపల చేసేయండి.